శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు, ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానం అయినటువంటి సింహరాశిలో కేతువుతో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఈ వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి స్థిరాస్తి కొనే విషయంలో కానీ, ఏదైనా ధనానికి సంబంధించిన విషయాల్లో చివరి నిమిషంలో మీరు అనుకున్న సమయానికి ధనం అందకపోవడం వల్ల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారితో కానీ, తల్లి తరపు బంధువులతో కానీ విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ యొక్క ఆరోగ్యం కానీ, లేదా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ కొద్దిపాటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. అలాగే ఇంచుమించుగా మనకి ఈ వారం అంతా కూడా 6వ స్థానంలో ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కుజగ్రహంతో కలిసి ఉండడం వలన ముఖ్యంగా మీ యొక్క దగ్గర బంధువులతో కానీ ఏదైనా మనస్పర్ధలు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో మీ దగ్గర ధనం తీసుకున్న వాళ్ళు తిరిగి మీ మీద ఇబ్బంది పెట్టడం కానీ, ఏదైనా చికాకు కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక సంబంధించిన విషయాల్లో బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఒక కక్షపూరితంగా మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని అందరూ కలిసి మిమ్మల్ని ఏకాకిని చేసి ఒక విధంగా ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగా గాను చాలా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ యొక్క వాక్చాతుర్యంతో ప్రతి సమస్యని చాలా సులువుగా పరిష్కరించుకోవడం అవుతుంది. కానీ అది చాలా వరకు మీ మీద దుష్ప్రచారం, నిందలు లాంటివి వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు రవి 5వ స్థానంలో ఇంచుమించుగా ఈ వారం అంతా సంచరిస్తూ అక్టోబర్ 10వ తారీఖున శుక్రుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో 5వ స్థానంలో ఈ రవి శుక్రుల కలయిక మీరు ఏదైనా ఒక సినిమా రంగంలో ఉన్న, ఒక నటనా రంగంలో ఉన్న, లేదంటే ఒక టాలెంట్ కలిగినటువంటి వృత్తిలో ఉంటే తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీలో ఉన్నటువంటి తెలివితేటలకి, సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా షేర్ మార్కెట్, స్పెక్యులేషను, జోదం వగైరా వగైరా వాటికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మీ పిల్లల విషయంలో ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా పెళ్లి కుదరడం కానీ, వారికి ఏదైనా సంతానం కలగడం కానీ, లేదంటే వారికి ఏదైనా మంచి ఉద్యోగం రావడం కానీ, ఏదైనా పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. అయితే వ్యక్తిగతంగా కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటిని ఏదో రంగంగా కొద్ది కాలం పాటు వాయిదా వేసుకుంటే మంచిది. అంటే వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఈ వారంలో మీరు చాలా పట్టుదలతో సమర్థవంతంగా వృత్తి విషయంలో చాలా గట్టిగా పనిచేస్తారు. మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న, రైల్వే సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న, సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వృత్తిలో చాలా సమర్థవంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం అయితే ఉంటుంది. లాభస్థానంలో శని భగవానుడు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు రెండు కూడా గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం, అలాగే మీకు ధన లాభాధిపతి అయినటువంటి గురువు ధనస్థానంలో ఉంటూ ఈ పునర్వస నక్షత్రం మీద, అంటే మూడు కూడా గురువు సంబంధించిన నక్షత్రాల మీద నట్టడం వల్ల ధనస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఫలితాలు మీకు ఈ వారం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీటికు సంతాన విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆకస్మిక ధనలాభం విషయంలో కానీ సంపూర్ణంగా లాభం కలిగే అవకాశం ఉంది. ఏదైనా ముందు చికాకు కలిగించి ఇబ్బంది కలిగించినప్పుడు కూడా నిదానంగా మీరు ఆ పని మీద దృష్టి పెడితే అది కంప్లీట్గా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల
శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరిగా శని భగవానుని, శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవానుని ఈశ్వరుడికి లేదంటే డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే మనకి ఏదో ఒక గ్రహం అనుకూలంగా లేదు, అది మేష, సింహ, ధనుస్సులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల, అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం, తుల, అలాగే కుంభం, అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా, అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ, అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రనామము, దుర్గా అష్టోత్తరము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరిగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం ఉంది. అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరిగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల, ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందొచ్చు. అంటే ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు. అదే రాహువు, కేతువు, శని, గురువు ఒక పట్టాన అవి మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా గ్రహాల్ని మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.